కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గవర్నర్ రాక నేపథ్యంలో కేయూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేయనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతిస్తామన్న పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి అప్డేట్స్ ప్లీజ్. ఎస్ శివాని, ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించడానికి అధికారులు అటు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో అటు సెనెట్ హాల్లో పెద్ద ఎత్తున స్నాతకోత్సవం ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో పలు డిపార్ట్మెంట్లకు చెందిన ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు డిగ్రీలు మరియు పీజీలు, పిహెచ్డీలు పట్టాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్ గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు కాబట్టి వారి చేతుల మీదుగానే ఈ యొక్క పట్టాల ప్రధాన కార్యక్రమము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు. ఈ యొక్క 23వ స్నాతకోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి విద్యార్థులు కూడా భారీగా యూనివర్సిటీకి చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి బెటాలియన్ కి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వం తీసుకొని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మించడాన్ని అక్కడ విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది యూనివర్సిటీకి చెందిన భూమి, యూనివర్సిటీకి అప్పగించాల్సింది పోయి ప్రభుత్వం అక్కడ ఇంటిగ్రేటెడ్ పాఠశాల కడుతున్నారు. ఇది యూనివర్సిటీ భూములను మేము కాపాడుకుంటామంటూ కూడా టీఆర్ఎస్ విద్యార్థి సంఘం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్టు చేశారు. ఏదైతే అది యూనివర్సిటీ భూమి కాదు, బెటాలియన్ కి ఇచ్చినటువంటి భూమి అని ప్రభుత్వము ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ యూనివర్సిటీకి కేటాయించిన భూమి అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ విద్యార్థి సంఘము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. వారికి మిగతా పీడిఎస్, మిగతా కొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ రోజు జతవడంతో వారిని కూడా అరెస్ట్ చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎందుకంటే గవర్నర్ రాక నేపథ్యం, మరోవైపు స్నాతకోత్సవం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి ఆందోళనలు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగకుండా ముందస్తుగా భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు పహారీలో యూనివర్సిటీ మొత్తం కూడా ఉన్న నేపథ్యంలో అటు విద్యార్థులు, ఇటు కార్యక్రమము ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికైతే అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇటు విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలను ముందస్తుగా అదుపులోకి తీసుకొని అందరినీ కూడా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు శివాని. ఈ నేపథ్యంలో కొంత విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరుపై, పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. మా డిమాండ్లు ఏమన్నా ఉంటే మేము ఛాన్సలర్ అయిన గవర్నర్ కు మేము చెప్పుకుంటాము, మాకు అవకాశం కల్పించాల్సింది పోయి మమ్మల్ని అరెస్ట్ చేసి మా ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మాకు ముందస్తుగా కాకతీయ యూనివర్సిటీ సిఐ మీకు గవర్నర్ ను కలిసే అవకాశం కల్పిస్తాము, మీరంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ముందస్తుగా ఉదయం నుంచి అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది శివాని. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ అటు విద్యార్థి సంఘాలు మిగతా వారు ఇంకేమైనా ఆందోళన చేస్తారా, గవర్నర్ రాకను అడ్డుకుంటారా, యూనివర్సిటీ స్నాతకోత్సవం సమయంలో ఏమైనా గొడవలు చేస్తారా అంటూ కూడా పోలీసులు, అదేవిధంగా ఇంటెలిజెన్స్, ఎస్బీ పెద్ద ఎత్తున అక్కడ మోహరించి గవర్నర్ వచ్చి వెళ్లే వరకు కూడా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పూర్తిగా పోలీస్ పహారా నడుమ ఈ యొక్క స్నాతకోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రశాంత్.